ప్రముఖ గాయని పి. సుశీల గారి గురించి తెలుసుకుందాము. అసలు పేరు వచ్చి పులిపాక సుశీల. 13 నవంబర్ 1938లో విజయనగరంలో జన్మించారండి. సంగీతాభిమానుల కుటుంబంలో జన్మించారు. ఈమె తండ్రి వచ్చి పి. ముకుందరావు క్రిమినల్ లాయర్గా పనిచేసేవారు. తల్లి వచ్చి శేషావతారం గృహిణి. 1950 నుంచి 90 వరకు దక్షిణ భారతంలో అత్యంత విజయవంతమైన నేపథ్య గాయకురాలుగా ఎదిగారు. భారతీయ సినీ రంగంలో సంబంధం ఉన్న ప్లేబ్యాక్ సింగర్ సుశీల గారు. 5 జాతీయ అవార్డులు, పలు ప్రాంతీయ పురస్కారాలు అందుకున్న ఏకైక గాయనిమణి. 50 ఏళ్ళు తన గాత్ర మాధుర్యంతో శ్రోతలను అలరించారు. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, బెంగాలీ, ఒరియా, సంస్కృతం, తుళు, బడుగా, సింహళ భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. భాష ఏదైనా కంఠస్వరానికి స్పష్టమైన ఉచ్చారణతో సుశీలకు పెట్టింది పేరు. 1950లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు ఆల్ ఇండియా రేడియోలో నిర్వహించిన పోటీల్లో సుశీల గారిని ఎన్నుకున్నారు. ఆమె ఏఎం రాజా గారితో కలిసి పెట్రతాయ్, తెలుగులో కన్నతల్లి అనే సినిమాకు ఎదుకు అలత్తాయ్ అనే పాటను తన మొదటిసారిగా పాడింది. ఆమె శ్రీలంక చిత్రాలకు కూడా పాడారు. ఆమె మాతృభాష తెలుగు అయినప్పటికీ కొద్దిగా హిందీ, కన్నడ, తమిళ భాషలను కూడా మాట్లాడగలరు. గాన సరస్వతి, కన్నడ కోగిలై అనే బిరుదులు ఉన్నాయి. కర్ణాటక సంగీతం ప్లేబ్యాక్ సింగరు. 1952 నుంచి ఇప్పటిదాకా ఇంకా పాడుతూనే ఉన్నారు. వృత్తిరీత్యా వైద్యుడైన మోహన్ రావు గారితో వివాహం జరిగింది. వీరికి జయకృష్ణ అనే కుమారుడు, జయశ్రీ, శుభశ్రీ అనే 2 మనవరాళ్ళు ఉన్నారు. ఈమె కోడలు వచ్చి సంధ్యా జయకృష్ణ. ఇరువర్ అనే తమిళ చిత్రంలో ఏఆర్ రెహమాన్ గారితో కలిసి అరంగేట్రం చేసిన ప్రముఖ గాయని. తమన్ బృందంలో మనవరాలు శుభశ్రీ చేరి అలా వైకుంఠపురంలో సామజవరగమన, రాములో రాముల పాటలకు గిటార్ ప్లే చేశారు. తర్వాత వెంకీమామ, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, రాధేశ్యామ్ సినిమాలకు నేపథ్య సంగీతంలో పనిచేశారు. సుశీల గారు పాఠశాల విద్య పూర్తయిన తర్వాత మహారాజా ప్రభుత్వ నృత్య కళాశాలలో చేరారు. అప్పుడు ఆ కళాశాలకు ప్రిన్సిపల్గా ద్వారం వెంకటస్వామి నాయుడు గారు పనిచేసేవారు. సంగీత ప్రియమైన కుటుంబంలో జన్మించిన సుశీలకు చాలా చిన్న వయసులోనే అధికారిక శాస్త్రీయ సంగీత శిక్షణలో పెరిగారు. ఆమె తన పాఠశాల విజయనగరం పట్టణ కార్యక్రమాల్లో అన్ని సంగీత పోటీల్లో పాల్గొనేవారు. ఆ రోజులు విస్తృతమైన శిక్షణ ద్వారా తగిన వ్యక్తీకరణలు, స్వరమాధుర్యంతో పాటు పాటలు పాడటంలో కీలకమైన సూక్ష్మ నైపుణ్యాలను కూడా పెంపొందించుకున్నారు. ఆల్ ఇండియా రేడియోలో కొన్ని పాటలు పాడారు. 1950లో సంగీత దర్శకుడు పెండ్యాల నాగేశ్వరరావు గారు తన కొత్త చిత్రంలో కొత్త గాయకులను వెతుకుతున్నారు. దానికి గాను ఆల్ ఇండియా రేడియోలో పాడిన సుశీల గారిని ఎంపిక చేసుకున్నారు. అలా మొదట తమిళ చిత్రం పెట్రతాంలో యుగళ గీతం పాడారు. దీంతో సినీ రంగంలో అరంగేట్రం చేశారు. దాన్నే తెలుగులో కన్నతల్లిగా నిర్మించారు. దీనికోసం ఘంటసాల గారితో కలిసి యుగళ గీతం పాడారు. దీని ఫలితంగా ఏవిఎం స్టూడియోలో నెలవారీ జీతంతో ఒంటరిగా వారు నిర్మించే చిత్రాల్లో పాడటం వల్ల సినీ రంగంలో నిలదొక్కుని దీర్ఘకాలిక ఉపాధి పొందారు. 1954లో మాడి దున్నో మారాయ అనే కన్నడ చిత్రంలో కన్నడలో భాషల్లో చిత్రాలతో ప్రవేశించారు. 1950లో పి. లీలా, ఎంఎల్ వసంతకుమారి, జిక్కి వంటి ప్రముఖ గాయనిమణుల ఆధిపత్యం ఉన్నప్పటికీ సుశీల గారు తన స్వరమాధుర్యంతో ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. 1955లో సుశీల గారు తెలుగు, తమిళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్ సాంగ్స్తో ప్రజాదరణ పొందారు. 1955లో మిస్సమ్మలో బలమైన కర్ణాటక సంగీతంతో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలు పాడారు. అదే సంవత్సరం తమిళంలో విడుదలైన తమిళ చిత్రం కన్వనే కందా దేవంతో పాడిన పాటలకు ఆమెకు తమిళనాడులో మంచి పేరు వచ్చింది. 1950 నుండి 60 దాకా, 1970 నుండి 85 వరకు నిర్మించిన దాదాపు అన్ని చిత్రాల్లో సుశీల గారు పాడారు. ఎడకల్లు సద్దాడ మేల అనే కన్నడ చిత్రంలో సుశీల బ్లాక్ బస్టర్ కన్నడ పాట విరాహ నోవు నూరు తారహ భారతీయ సినిమాలోని టాప్ 10 ఎవర్ గ్రీన్ హిట్స్లో ఒకటిగా చోటు చేసుకొని సంచలనం సృష్టించింది. 1960 ప్రారంభంలో సుశీల గారు తిరుగులేని ప్రధాన మహిళా గాయకురాలుగా ఎదిగారు. 1960లో మలయాళ సీత చిత్రంతో మలయాళ రంగంలోకి ప్రవేశించారు. 1969లో ఎంఎస్ విశ్వనాథం గారి స్వరకల్పనలో తమిళ చిత్రంలోని పాటకు గాను మొదటి జాతీయ పురస్కారం ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్గా గెలుచుకొని ఆ వర్గానికి ప్రారంభ గ్రహీతగా నిలిచారు. నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పిలువబడే లతా మంగేష్కర్తో ఆ సంవత్సరంలోనే బలమైన స్నేహం ఏర్పడింది. ఎప్పుడూ లతా మంగేష్కర్ గారు సుశీల గారి పాడిన పాటలను విని పొగిడేవారు. సుశీల గారు ఎంఎస్ విశ్వనాథన్ తన గురువుగా భావిస్తారు. ఆయన సంగీత దర్శకత్వంలో 1955 నుంచి 95 దాకా సుశీల పాడిన పాటల్లో గరిష్ట ప్రజాదరణ
పొందిన పాటలు ఉన్నాయి. చండీప్రియ చిత్రంలో జయప్రద చేసిన నృత్యం కోసం సౌభాగ్యరేఖ జనని జనని అనే గానం చేసిన సుశీల పాట ప్రేక్షకుల్లో అత్యంత గుర్తింపు పొందింది. 1970లో దక్షిణ భారతదేశంలో 4 రాష్ట్రాల్లోనూ దాదాపు అన్ని ప్రధాన జాతీయ అవార్డులను గెలుచుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకులందరితోనూ పనిచేశారు. గాయకులందరితోనూ పాటలు పాడారు. 1985 వరకు అగ్రస్థానంలో కొనసాగారు. 1986 తర్వాత కూడా ఆమె చలనచిత్ర పాటలను ఎంపిక చేసుకొని హిట్ పాటలను ఎంపిక చేసుకొని 2005 వరకు అలాగే పాటలను కొనసాగించారు. సుశీల నెమ్మదిగా భక్తి సంగీత పాటలను పాడటానికి దృష్టి మళ్లించారు. అప్పటికి చిత్రగారు ప్రవేశించారు. 1987లో విశ్వనాథ నాయకుడు, 1989లో గోదావరి పొంగింది, 1989 తమిళ చిత్రం వరం, హిందీ చిత్రం తేరే లియే మైనే జానం హిందీ చిత్రాలకు గాను అవార్డులు లభించాయి. వివిధ ఆడియో కంపెనీలకు 1000 పైగా భక్తి పాటలను పాడారు. ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ దగ్గర కూడా చాలా మంచి పాటలు పాడారు. 1986 నుండి 2005 దాకా భక్తి జానపద గీతాలు పాడారు. 1990, 2005 వరకు అనేక లైవ్ షోస్ చేశారు. 2008లో పి. సుశీల ట్రస్ట్ పేరుతో నెలవారీ పెన్షన్ చెల్లింపు పథకం అమలు చేశారు. అవసరమైన కొంతమంది సంగీతకారులు దీని ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 13న సుశీల గారి పుట్టినరోజు అయిన నవంబర్ 13న సంగీత కచేరీ ఉంటుంది. దాంట్లో జీవితకాల సాధన అవార్డు ఇస్తారు. ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో సుశీల గారు 12,300 పాటలు పాడినట్టు అన్ని భాషలందు 40,000 పాటలను రికార్డు చేశారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తొలి యుగళ గీతం సుశీల గారితోనే పాడారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో, ఏషియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 5 జాతీయ అవార్డులు, అనేక రాష్ట్ర అవార్డులు, గాన సరస్వతి, గాన కోకిల, రఘుపతి వెంకయ్య అవార్డు, గాన సరస్వతి అవార్డు కర్ణాటక ప్రభుత్వం వారు ఇచ్చారండి. స్వరాలయ యేసుదాసు పద్మభూషణ్ అవార్డు 2008లో, 2017లో సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు, 2022లో డాక్టర్ పి. సుశీల గారి పేరు మీద తపాలా స్టాంపు కేంద్ర పోస్టల్ శాఖ ఆవిష్కరించింది. ఈవిడ పాడిన పాటల్లో కొన్ని సినిమాలు: శ్రీ లక్ష్మమ్మ కథ, పెళ్లి చేసి చూడు, పిచ్చి పుల్లయ్య, కన్నతల్లి, బంగారు పాప, శ్రీకాళహస్తీశ్వర మహత్యం, దొంగరాముడు, కన్యాశుల్కం, అనార్కలి, మిస్సమ్మ, రత్నప్రభ, తెనాలి రామకృష్ణ, ముద్దుబిడ్డ, సొంత ఊరు, సువర్ణ సుందరి, మాయాబజార్, భాగ్యరేఖ, ఎమ్మెల్యే, పాండురంగ మహత్యం, సతీ సావిత్రి, తోడికోడళ్ళు, వినాయక చవితి, భూకైలాస్, అప్పు చేసి పప్పుకూడు, మాంగళ్య బలం, ముందడుగు, బాలనాగమ్మ, ఇల్లరికం, జయభేరి, భాగ్యదేవత, కృష్ణలీలలు, మా ఇంటి మహాలక్ష్మి, నమ్మిన బంటు, పెళ్లి సందడి, సభాష్ట్రాముడు, ఆలుమగలు, మహాకవి కాళిదాసు, భక్త శబరి, దీపావళి, మాంగళ్యం, పెళ్లి కానుక, శాంతి నివాసం, శ్రీ వెంకటేశ్వర మహత్యం, విమల, రత్న, కలసి ఉంటే కలసుకం, జగదేక విన్ని కథ, శాంత, సీతారామ కళ్యాణం, భార్యాభర్తలు, వెలుగునీడలు, రక్త సంబంధం, గుండమ్మ కథ, దక్షయజ్ఞం, గులేబకాళ కథ, ఆరాధన, కులగోత్రాలు, మంచి మనసులు, సిరి సంపదలు మొదలగు చాలా చిత్రాల్లో పాటలు పాడారండి. 1995లో మధ్యతరగతి మహాభారతం తన తెలుగులో చివరి సినిమా. ఒకే పేరుతో ఉన్న పాత క్రొత్త సినిమాల్లో పి. సుశీల గారే ఎన్నో చిత్రాలకు పాటలు పాడారు. ఇది ఆవిడకి తగ్గిన క్రెడిట్. అందరి సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథం గారి నుంచి ఏఆర్ రెహమాన్ గారి దాకా అందరి గాయకులతోనూ పాటలు పాడారు. ఏఎం రాజా గారి దగ్గర నుంచి ఇప్పటి నూతన గాయకులతోనూ పనిచేశారు. స్వచ్ఛమైన కంఠస్వరం, స్వచ్ఛమైన మాధుర్యం, మృదుమధురమైన స్వరంతో ఆవిడ పాటలు శ్రోతలను ఇప్పటికీ అలరిస్తాయండి. పాత పాటలు, కొత్త పాటలు ఆవిడ పాడటంలో అందవేసిన చెయ్యి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. 95% మంది నన్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళే చూస్తున్నారండి నా వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్.